హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటీస్ ఉన్నోళ్ళు వైట్ రైస్ బదులు చపాతీ తినొచ్చా, ఒకవేళ తింటే ఎంత తినాలి, ఎలా తినాలి, తర్వాత ఎవరు తినకూడదు అనే దాని గురించి మనం ఇవాళ ఈ టాపిక్లో తెలుసుకుందాం. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో జనరల్గా మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎలా అడుగుతూ ఉంటారంటే, డాక్టర్ గారు ఒక్కొక్కసారి పెరుగుతుంది కదా, మరి వైట్ రైస్ బదులు, అన్నం బదులు చపాతీ తినమంటారా అని అడుగుతూ ఉంటారనమాట. అలా అడిగినప్పుడు దీనికి సమాధానం ఏంటంటే, జనరల్గా వైట్ రైస్ అనేది పైన పొరలన్నీ తొలగించి దాని మీద ఉన్న విటమిన్స్ కానీ అన్ని తొలగించి బాగా పాలిష్ చేసి చేసేదన్నమాట. కాబట్టి వైట్ రైస్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది 72 ఉంటుంది. మరి బ్రౌన్ రైస్ తీసుకుంటే బ్రౌన్ రైస్ని పైన పొర ఎక్కువగా పాలిష్ చేయరు కాబట్టి దాంట్లో ఫైబర్ కూడా ఉంటుంది. దాని గ్లైసిమిక్ ఇండెక్స్ 68 ఉంటుంది అనమాట. అంటే వైట్ రైస్, బ్రౌన్ రైస్ కంపేర్ చేసుకుంటే రెండిట్లో బ్రౌన్ రైస్ మంచిది. కానీ మనం ఎంత పరిమాణం తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. దీన్ని బట్టి గ్లైసిమిక్ లోడ్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ తీసుకుంటే ఏ రైస్ అయినా కూడా డయాబెటీస్ అనేది పెరగచ్చు, గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. మరి చపాతీ తీసుకోవచ్చా? మరి చపాతీ అంటే జనరల్గా గోధుమ పిండితో చేస్తారు కదా. అయితే ఈ గోధుమ పిండి అనేది జల్లించి మాత్రం తీసుకోకూడదు. జల్లిస్తే ఏమవుతుందంటే ఫైబర్ అంతా పోయి దాని గ్లైసిమిక్ ఇండెక్స్ పెరుగుతుంది. మామూలుగా హోల్ వీట్ అంటారు కదా, అంటే గోధుమ పిండి జల్లించకుండా మరపట్టించిన పిండి అనమాట. అది దానిలో గ్లైసిమిక్ ఇండెక్స్ 52 నుంచి 62 దాకా ఉంటుంది. మరి ఇలా ఉన్నప్పుడు కంపేర్ చేసుకుంటే ఈ వైట్ రైస్తో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువే. మరి దీంట్లో ఉండే ఫైబర్ అనేది జనరల్గా ఒక 100 గ్రాములు ఈ గోధుమ పిండి జల్లించింది తీసుకుంటే గనక దాంట్లో 72 గ్రాముల పిండి పదార్థం ఉంటుంది. అలాగే 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది, 13 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కాకుండా 340 క్యాలరీస్ సుమారుగా ఉంటాయి. ఒక 2.5 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది, 0.4 గ్రాముల షుగర్ ఉంటుంది. మరి ఈ విధంగా ఉంటుంది. కంపేర్ చేసుకుంటే వైట్ రైస్ కంటే చపాతీ బెటరే. మరి చపాతీ ఎలా తీసుకోవాలి? ఇలాగ ఫైబర్తో తీసుకోవాలి. అంతేకాకుండా చపాతీ తీసుకున్నప్పుడు మనం ఈ చపాతీ గోధుమ పిండితో పాటు కలిపి ఓట్స్ కానీ, రాగి పిండి కానీ, లేకపోతే శనగపిండి, పెసరపిండి, సోయా పిండి ఇలాంటివన్నీ జత చేసుకొని కలుపుకొని పట్టించుకుంటే, అంటే అది మల్టీగ్రెయిన్లో కూడా ఎక్కువ పిండి పదార్థాలకు సంబంధించినవి కాకుండా ఇలాగ పప్పు పదార్థాలకు సంబంధించినవి ఎక్కువ ఉండి, పిండి పదార్థాలు అయితే ఓట్స్ ఇలాంటివి కొంచెం గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండేవి, అలాంటి వాటివి ఆ పొడులన్నీ కలిపి చపాతీ పిండితో పాటు అప్పుడు చపాతీ చేసుకొని లిమిటెడ్గా తీసుకుంటే షుగర్ పెరగకుండా లేకపోతే తక్కువ పెరగటానికి అవకాశం ఉంటుంది. అంటే దాని గ్లైసిమిక్ ఇండెక్స్ అప్పుడు బాగా తగ్గిపోతుంది. మామూలు గోధుమ పిండిలో 52 నుంచి 62 దాకా ఉంటే ఈ పిండిలు మనం కలిపిన పిండిని దాన్ని బట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ ఇంకా తగ్గుతుంది. కాబట్టి అలాంటి పిండితో చపాతీ చేసుకొని తింటే మంచిది. అంతేకాకుండా చపాతీ తిన్నప్పుడు ఏంటంటే దాంతోపాటు మనం ప్రోటీన్ ఎక్కువ ఏదైనా కూర రూపంలో నంచుకొని తింటాం కానీ అలాగా చేశారనుకోండి, అప్పుడు చపాతీ క్వాంటిటీ తక్కువ తింటారు. దాన్ని బట్టి కూడా గ్లైసిమిక్ లోడ్ తగ్గుతుంది. ఈ విధంగా రైస్ బదులు చపాతీ తిన్నప్పుడు ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే సౌత్ ఇండియన్స్, నార్త్ ఇండియన్స్ చూసుకున్నారనుకోండి, నార్త్ ఇండియన్స్కి ఎక్కువ చపాతీ తినే అలవాటు ఉంటుంది. వాళ్ళు ఏంటి 1-2 తినరనమాట, ఎక్కువ తింటారు. అప్పుడు వాళ్ళకి గ్లైసిమిక్
లోడ్ పెరుగుతుంది, దాన్ని బట్టి షుగర్ పెరుగుతుంది. అలాంటి వాళ్ళకి వైట్ రైస్ తినమని చెప్తే వాళ్ళు అది అలవాట్లేదు కాబట్టి తక్కువ తింటారు కాబట్టి వాళ్ళకి షుగర్ పెరగదు. అలాగే సౌత్ ఇండియన్స్ అంటే దక్షిణ భారతదేశంలో వాళ్ళకి ఎక్కువ రైస్ తింటారు కాబట్టి వీళ్ళకి అన్నం బదులు చపాతీ తినమంటే చపాతీ కూడా ఈ విధంగా తీసుకుంటే నేను చెప్పిన విధంగా అప్పుడు డయాబెటీస్ అనేది పెరగకుండా ఉంటుంది. మరి కొంతమంది ఉంటారు గ్లూటెన్ పడని వాళ్ళు, అంటే చపాతీలో గ్లూటెన్ అనేది ఉంటుంది అనమాట. ఈ గ్లూటెన్ పడని వాళ్ళు తర్వాత సీలియాక్ డిసీజ్ అని ఉంటుంది అనమాట, ప్రేగులకు సంబంధించిన వ్యాధి. అది ఈ రెండు ఇలా ఉన్న వాళ్ళలో ఈ చపాతీ పడదు, అలాంటి వాళ్ళు తీసుకోకూడదు. ఇంకా ఈ చపాతీ వల్ల ఉపయోగాలు ఏంటంటే చపాతీలో కొన్ని ఫెరులిక్ యాసిడ్, లూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి ఏంటంటే మన శరీరాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి అన్నమాట. అంతేకాకుండా దీంట్లో ఉండే బీటైన్ అనే ఒక పదార్థము యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద పనిచేసి గుండె జబ్బులు వాటికి కూడా మంచిగా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో విటమిన్స్, ఐరన్, జింకు, ఫోలేట్ ఇలాంటివన్నీ, బి విటమిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. దానివల్ల కూడా శరీరానికి మంచిది. అంతేకాకుండా ఇది తిన్నప్పుడు దీంట్లో ఉండే ఫైబర్ వల్ల మన కడుపు తొందరగా నిండిన ఫీలింగ్ కూడా వస్తుంది. దానివల్ల కూడా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఉపయోగాలు కూడా ఈ చపాతీ తిన్నప్పుడు ఉంటాయి. కాబట్టి వైట్ రైస్తో కంపేర్ చేసుకుంటే చపాతీ అనేది నేను చెప్పిన విధంగా తీసుకుంటే మంచిది అన్నమాట. మరి అదండి ఈ టాపిక్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.